హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ప్రీవియస్ వీడియో చూసారో లేదో కానీ ఆ వీడియోలో మేము అసలు 1 hour 30 minutes జర్నీ చేసి ఎక్కడికి వెళ్తున్నామో ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అనే దానికోసం లాస్ట్ వీడియోలో ఉంది కదా, చూసిన వాళ్ళకి ఈ వీడియో చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది. ఎంత దూరం కష్టపడి వచ్చామంటే ఈ ప్లేస్ ఇంకా మామూలుగా ఉండదన్నమాట, అంత సూపర్గా ఉంటుంది. ఈ ఏరియా పేరు వచ్చేసి అబ్దలి. ఈ అబ్దలీలో అబ్దలి ఫార్మ్స్ అనేసి కొన్ని రకాల ఫార్మ్స్ ఉన్నాయి. కువైతీస్ కానివ్వండి, ఎక్స్పర్ట్స్ కానివ్వండి, ఎవరైనా కూడా ఇక్కడ కువైట్లో ఎక్కడ పంటలు పండిస్తున్నారు లేదంటే యానిమల్స్ అవన్నీ కూడా ఎక్కడుంటావి చూడాలి అనుకుంటే ఇలాంటి ఫార్మ్స్ అబ్దలీలో కొన్ని రకాల ఫార్మ్స్ ఉన్నాయి. అలాగే వఫ్రా ఫార్మ్స్ అని అక్కడ కూడా ఉన్నాయన్నమాట. మేమైతే ఈరోజు ఫైనల్గా అబ్దలి ఫార్మ్స్కి అయితే వచ్చేసాము. కువైట్కి వచ్చి ఆల్మోస్ట్ 9 years కంప్లీట్ అయిపోయింది, కానీ ఇప్పటి వరకు ఈ ఫార్మ్స్కి రాలేదు. నాకైతే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఫార్మ్స్వి రీల్స్ చూసి ఎప్పుడు వెళ్దామా అనుకుంటూ ఉన్నాను. కానీ లాస్ట్ ఇయర్ మేము వెళ్దాం అనుకునేటప్పటికి వింటర్ లాస్ట్లో ఉందన్నమాట. ఇంకప్పటికి అంతేం బాగోదు, అందుకోసమని మేము రాలేదు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, కువైట్లో వింటర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అసలు అందరికీ కూడా ఎంత ఇష్టం అంటే వింటర్ సీజను మామూలుగా కాదనమాట, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ చూడండి వెజిటేబుల్స్ ఎన్ని రకాలు పండిస్తున్నారో. ఇది వచ్చేసి బ్రొకోలీ పంట. మనం క్యాలీఫ్లవర్స్ అవి చూస్తూ ఉంటాం కదా, కానీ నేను బ్రొకోలీ అయితే ఎప్పుడూ పంట అనేది చూడలేదు. నాకు తెలిసి కువైతీస్ ఎక్కువగా బ్రొకోలీ సలాడ్స్లో యూస్ చేస్తారు. దానివల్ల ఇక్కడ ఇంపార్టెంట్గా పండించే వాటిలో ఫస్ట్గా బ్రొకోలీ ఉంది. ఇంకా అలానే పక్కన ఇలాంటి చిన్న చిన్న పువ్వుల మొక్కలు కూడా వేశారు అందానికి. బంతి పువ్వులు అయితే చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఇక్కడ నించున్నంతసేపు బంతి పువ్వుల స్మెల్ అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. వింటర్ సీజన్ కాబట్టి మొత్తం మొక్కలన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే చెప్పలేను అనమాట. నేను అసలు ఆల్రెడీ మొక్కలు పిచ్చిదాన్ని, ఇంకెలాంటి చోటుకు వస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. చూడండి బ్రొకోలీ ఎంత బాగుందో. నేనైతే అప్పటికప్పుడు అక్కడే చిన్న ముక్క కట్ చేసుకొని తినేసాను. ఫ్రెష్గా ఉంటే ఎలా ఉంటుందో, చెట్టు నుంచి కోసింది తినాలి అనేసని. చాలా బాగుంది, కాకపోతే పచ్చిగా ఉందన్నమాట, ఇంకా ఫుల్గా కంప్లీట్గా అవ్వలేదు. ఇక ఈ చివరి నుంచి అక్కడ మనుషులు వెళ్తున్నారు చూడండి, అక్కడ వరకు కూడా మొత్తం అంతా కూడా ఈ బ్రొకోలీ పంటనే ఉంది ఇక్కడ అంతాని. చెప్పడమే మర్చిపోయాను, అసలు ఇప్పుడు మేము వచ్చిన ఈ ఫార్మ్స్ పేరు వచ్చేసి అల్ బొహైరా ఫార్మ్స్. అబ్దలి ఫార్మ్స్ అని అందరూ అంటారు, కానీ అబ్దలి ఫార్మ్స్ లో కొన్ని రకాల ఫార్మ్స్ ఉన్నాయి. మెయిన్ గా ఎవరైనా రావాల్సింది అల్ బొహైరా ఫార్మ్స్ కి. ఇక్కడ వచ్చేసి 3 KD పర్ పర్సన్కి టికెట్ ఉంటుంది అంట, కానీ మాకు వచ్చేసి మరి ఆ టైంలో అక్కడ ఎవ్వరూ లేరు. మమ్మల్ని ఎవరు కూడా ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరు అడగలేదు కూడా. మేము నార్మల్గానే లోపలికి వచ్చేసాము, ఎవరు కూడా టికెట్ అనేది చార్జ్ చేయలేదు. మేము వేరే ఫార్మ్స్కి వెళ్ళాము అబ్దలీలోనే, అక్కడైతే టికెట్ పే చేసాము. అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇందులోనే అది కూడా మిక్స్ చేశానంటే చాలా లాంగ్ అయిపోద్ది. ఈ మొక్కలు చాలా మందికి తెలిసే ఉంటాయి, ఆవాలన్నమాట, ఆవాల తోట. పువ్వులు ఎంత బాగున్నాయి చూడండి. మేము వచ్చిన టైము నిజంగా చాలా మంచి టైంలో వచ్చాము. అప్పుడే సీజన్ స్టార్ట్ అవ్వి చాలా చలిగా ఉన్నది. 2-3 రోజుల నుంచి అసలు మామూలుగా లేదు చలి. కరెక్ట్గా మంచి టైంలో వచ్చామన్నమాట. ఈరోజు ఎండ ఉంది, అలానే చాలా చలిగా కూడా ఉంది. క్లైమేట్ అయితే సూపర్గా ఉంది అసలు. ఈ ఫార్మ్స్ అనేవి చాలా పెద్దవి కాబట్టి దీన్ని మొత్తం మనం నడిచి తిరగాలంటే చాలా కష్టం. అందుకే వీళ్ళు సైకిల్స్ అనేవి రెంట్కి ఇస్తున్నారు. 1/2 hour 1 hour అలా మన ఇష్టం అనమాట. రెంట్కి తీసుకొని మనం తిరగొచ్చు. ఓన్లీ అరగంటకి 3 KDలు అంట రెంటు. ముందు సైకిల్ వేసిన వెంటనే గంతులు వేశాను, నేనైతే సైకిల్ తీసుకుంటాను, సైకిల్ మీద తిరుగుతాను అని. కానీ ఓన్లీ అరగంటకి 3 KDలు అంట, అంటే దాదాపుగా 700 రూపాయలు. దానికంటే కాళ్ళు ఉన్నాయి కాబట్టి శుభ్రంగా నడవడం బెటర్ అనిపించి ఇక మెల్లిగా ఇక్కడైతే పువ్వుల నర్సరీ ఉంది, ఈ నర్సరీలోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ చెట్లు చాలా మందికి తెలిసి ఉండొచ్చు, వీటిని చెరువు చెట్లు అంటారు. ఇవి వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్ బాగా ఎక్కువ ఉంటాయి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అసలు ఉండవు.
ఇంకా అలానే నర్సరీకి వెళ్ళే దారంతా కూడా పూల కుండీలు కూడా పెట్టారు. నేను వేరొకరి వీడియోలో ఆల్రెడీ చూశాను. వాళ్ళు రీసెంట్గా వెళ్ళారు అబ్దలి ఫార్మ్స్కి. వాళ్ళు ఇక్కడ టికెట్ 3 KD ఛార్జ్ చేస్తారు. ప్లస్ ఆ టికెట్ మీద మనం ఏమైనా రైడ్స్ కావాలంటే యూస్ చేసుకోవచ్చు, లేదంటే మొక్కలు తీసుకోవచ్చు, వెజిటేబుల్స్ తీసుకోవచ్చు అని కూడా చెప్పారు. ఇక నాకైతే టికెట్ అనేది ఛార్జ్ చేయలేదు కాబట్టి నాకు దాని గురించి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేదు. నేనైతే లోపలికి ఫ్రీగా వచ్చాను. మళ్ళీ మీరు వెళ్ళి నేను ఫ్రీగా అన్నానని మీరు ఫ్రీగా వెళ్ళడానికి ట్రై చేయకండి. నేను వేరే ఫామ్స్లో పే చేశాను. మేబీ దానివల్ల నాకు ఇక్కడ ఫ్రీ దొరుకుండొచ్చు. అక్కడ పోయింది కాబట్టి ఇక్కడ సేవ్ అయింది అని అనుకుంటున్నాము. ఇక్కడ చూసారా కొబ్బరి పీచులతో ఎంత బాగా పెట్టారో పువ్వుల కుండీలని పైన వేలాడి తీసి చాలా బాగున్నాయి. అసలు మొక్కల పిచ్చి దాన్ని ఇలాంటి నర్సరీలోకి వస్తే ఇంకా అసలు ఏది కొనాలో కూడా తెలియదు అనమాట. అటు ఇటు చూస్తూనే ఉన్నాను, ఏది తీసుకోవాలో తెలియట్లేదు. ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయంటే అసలు చెప్పలేనమాట. చాలా పెద్ద నర్సరీ, ఎటు చూసినా మొక్కలే కనిపిస్తున్నాయి. కానీ ప్రైస్ మాత్రం నార్మల్గా మా ఇంటి దగ్గరలో దొరికే నర్సరీలో కంటే చాలా ఎక్కువ పెట్టారు. చెప్పాలంటే డబల్ ఉందన్నమాట రేటు. తీసుకుందాము ఇక్కడ తక్కువ రేటుకు వస్తాయి అనేసి నేను అసలు అనుకున్నాను. కానీ నార్మల్గా ప్రైస్ చూస్తే ఇక్కడే చాలా ఎక్కువ అనిపించింది. ప్లస్ వేస్ట్ అని కూడా అనిపించింది. ఎందుకంటే మరీ అంత ఫ్రెష్గా ఉన్నవైతే ఈ కుండీల్లో పెట్టినవి లేవు. చూడండి డల్గా అనిపిస్తున్నాయి అనమాట. అలానే పక్కనే పిచ్చి పిచ్చి మొక్కలు కూడా వచ్చేసి మరీ అంత సూపర్గా అయితే లేవు నన్ను అడిగితే. కాకపోతే చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది కదా, ఇలా బోర్డులు పెట్టేసి ఆ మొక్కల మీద ఎంతెంత రేటు అనేది మెన్షన్ చేస్తారు. ఇది చాలా ఈజీ కదా, మళ్ళీ మనం వెళ్ళి వేరే వాళ్ళని అడగక్కర్లేదు ఇది ఎంత అది ఎంత అనేసి. ఈ కుండీలు వేలాడి తీసే ఐడియా అయితే చాలా బాగుంది. మనం కూడా ఇంటి దగ్గర ఎలా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. ఇక్కడ సీజనల్ ప్లాంట్సే కాదు అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. అది లేదు ఇది లేదు అని ఏమీ లేదు, అన్నీ దొరుకుతున్నాయి. ఇదిగో నేను బోర్డు మీద చెప్పాను కదా, వీళ్ళు మొత్తం దాని ఫోటో వేసి కింద రేట్ అనేది మెన్షన్ చేస్తున్నారని. మొత్తం అరబిక్లో రాశారు, రేట్ మాత్రం ఇంగ్లీష్లో రాశారులే. అక్కడ వరకు బ్రతికాము. ఈ కలబంద వచ్చేసి 2 KDలు అంట. మన ఇండియా డబ్బులు అయితే 500 రూపాయలు. చాలా వేస్ట్ అనిపించింది నాకు. అందుకే కలబంద తీసుకోవాలి అనుకున్నాను, మళ్ళీ తీసుకోలేదు. ఇప్పుడు ఎంటర్ అయ్యామండి అసలు సిసలైన ఈ అబ్దలి ఫార్మ్స్లో ఉన్న మంచి ప్లేస్కి. ఇది వచ్చేసి మొత్తం ఫుడ్ కోర్ట్ అనమాట. ఈ ఫుడ్ కోర్ట్లో మొత్తం అంతా తినేదే. కువైతీస్ అయితే ఎక్కడ చూసినా మంచిగా తింటా కనిపిస్తారు. ఈ ఫుడ్ కోర్ట్ అంతా కూడా వాళ్ళే నిండిపోయి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రేట్లకేమీ చూడరు కదా, మనలాగా చిన్న వాటికి పెద్ద వాటికి అలా ఏం చూడరు కదా. ఎంతున్నా బ్రాండ్ ప్లస్ తింటాకి మంచిగా ఉందంటే వాళ్ళు ఎక్కడైనా సూపర్గా తింటారు. గొడుగులు చూడండి, ఐడియాలు జనాలకి మామూలుగా రావట్లేదు కదా ఇప్పటి రోజుల్లో. ఎంత బాగా అరేంజ్ చేశారో, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఈ ఫుడ్ కోర్ట్లో ఉన్నంతసేపు ఈ అంబ్రెల్లాస్ వైపు చూస్తూనే ఉన్నాను, ఎలా అరేంజ్ చేశారు ఇంత మంచి మంచి కలర్స్, ఎవరికి ఐడియా వచ్చింది అనేసి. దానికి తగ్గట్టుగా కింద ఫ్రెష్ వెజిటేబుల్స్, నేను ఇందాక చెప్పాను కదా బ్రకోలీ క్యాలీఫ్లవర్ తోటలన్నీ అక్కడ ఉన్నాయని. ఇక అక్కడ కట్ చేసుకునేవన్నీ ఇక్కడ పెట్టి అమ్మేస్తున్నారు. అప్పుడే కట్ చేశారు, తీసుకోవచ్చు అని చాలామంది కనిపిస్తుంది. రేట్లు చెప్పాను కదా, చాలా ఎక్కువ రేట్ అమ్ముతున్నారు. ఎందుకంటే ఇవి ఫ్రెష్ అనేసో ఏంటో తెలియదు, ప్రైస్లు అయితే చాలా దారుణంగా తీసుకుంటున్నారు. ఇలాంటి చోటని కొనుక్కోవడం కంటే కొనుక్కోకపోవడమే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. ఇప్పుడు చూసినవన్నీ నెయ్యి డబ్బాలు ఎల్లో కలర్వి. ఇంకా ఇవి వచ్చేసి ఆవాల డబ్బాలు. ఆవాలు ఆర్గానిక్వి మంచిగా పెట్టారు కాదా నన్ను, కానీ దినారు 500 పిలిచి చిన్న డబ్బా మన ఇండియా కరెన్సీ ప్రకారం 400 రూపాయలు. అదే బయట కొంటే ప్యాకెట్లో దీనికి 3 డబ్బాలు వస్తాయి ఈ ప్రైస్కి. అంత బెటర్ అనమాట. ఇంకా అలాగే ఇక్కడ దొరికే కొన్ని రకాల హెర్బల్ టీ పౌడర్స్, హెర్బల్ టీ లీవ్స్ అవన్నీ ఉన్నాయి. కావాలంటే మనకి ఇక్కడ ట్రైల్ కూడా వాళ్ళు ఇస్తారనుకుంటా. ఇప్పుడైతే ఎవరూ లేరు. అక్కడైతే కనుక పొయ్యిలు అవన్నీ ఉన్నాయి, టీ పెట్టేవంతా ఉంది. నేనైతే జస్ట్ ఆ లీవ్స్ ఏంటి అని స్మెల్ చూసి దాన్ని జస్ట్ టేస్ట్ చూసాను. నార్మల్గా టీ లీవ్స్ లాగే ఉన్నాయి, బాగానే ఉంది. కువైతీస్ అయితే తీసుకుంటారు, మనకి ఇలాంటివి పడవలేండి. ఆ వెనుకగా కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ కూడా చామంతి పూ తోటలు. ఇవి వచ్చేసి ఏవో ఎసెన్షియల్స్, అలాగా జనాల్ని మోసం చేయడానికో కొన్ని వాళ్ళ బిజినెస్ కోసమో కొన్ని. ఏం చేస్తాం,
మన ఇంటి దగ్గర కోళ్ళు అంటే నార్మల్గా ఉంటుంది, ఇక్కడ కోళ్ళు ఇలాగా కోయల్వి ఎగ్స్ ఇవన్నీ అయితే చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. కోవైతీస్కి కోయలు అయితే మన సైడ్ కూడా అంత ఎక్కువేం ఉండదు కాబట్టి చూడడానికి నాకు కూడా మంచిగా అనిపించింది. నేను ఇందాక చెప్పాను కదా చామంతి పువ్వు మొక్కలు ఈ వెనకాలన్నీ అని, మొత్తం చూడండి చివరి నుంచి ఆ చివరి వరకు వేశారు. ఇవి మంచిగా అయిన తర్వాత వీటినే కుండీల్లో వేసేసి మంచి రేటు పెట్టి అమ్మేస్తారు. ఇందాక కొంచెం లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే అంబ్రెల్లాస్ మంచి కలర్గా అలా ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చేసి కొద్దిగా చీకటి పడిపోతూ ఉంది, దానివల్ల కలర్ అనేది తగ్గిపోయింది, ప్లస్ లైటింగ్లో అలా ఉన్నాయి. తేనె వచ్చేసి 12 కేడీలు డబ్బా, ఇది కూడా ఫ్రెష్ ఆర్గానిక్ హనీ. దీన్ని కూడా ఇండియా ప్రైస్లో కన్వర్ట్ చేసి చూస్తే 3000 చిల్లర పడుతుంది ఈ చిన్న డబ్బా. 12 దినార్లు 500 అంట, నేను 12 కేడీలే అనుకున్నాను, అంటే ఇంకా ఎక్కువ 3500 వరకు అవుతుంది. ఇందాడి నుంచి వీడియో తీసుకోవాలి అనుకుంటే కువైతీస్ అటుపక్క ఇటుపక్క వస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడైతే నా పక్కన ఎవరూ లేరని చెప్పి ఒక వ్యూ అయితే నాకు ఫ్రంట్ కెమెరా పెట్టుకుని మొత్తం లాగేశాను. ఈ ప్లేస్ నిజంగా ఎంత బాగుందంటే మాటలు లేవన్నమాట, అంత బాగుంది. నిజంగా కువైట్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఈ ఫామ్స్కి వెళ్ళకపోతే డెఫినెట్గా వెళ్ళండి అబ్బా, చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇక ఇప్పుడు వచ్చేసి నర్సరీలోంచి ఇంకా అలానే ఫుడ్ కోర్ట్ నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ అంతా కూడా పిల్లలకి ఆడుకోవడానికి గేమ్స్ ప్లే ఏరియాస్ అవన్నీ ఉన్నాయి. ఇంకా అలానే ఇక్కడ ఏదో చిన్న పాండ్లా పెట్టారు, దాంట్లో వాళ్ళు బోటింగ్ సైక్లింగ్ లాగా అలా ఏదైనా చేయొచ్చు. ఇది వచ్చేసి 2 కేడీ ఛార్జు, అంటే 500 రూపీస్ పైనే. మా సమాన్షు అయితే ఉరకలు వేస్తున్నాడు అందులో సైక్లింగ్ చేస్తానని. నార్మల్గా సైకిల్ తొక్కడమే రాదు, ఇంకా అందులో సైకిల్ తొక్కాడంటే ఇంకా అయిపోయినట్టే రోజంతాని. ఇక దన్ను సమాన్షు అయితే గేమ్స్ కోసం రెడీగా ఉన్నారు. అలాగే ఆకలి కూడా బాగా వేస్తుంది, ఎందుకంటే టైం ఆల్రెడీ 3:34 అయిపోయింది. ఇక్కడ గేమ్స్కి ఎంత పే చేయాలి, ఇంకా అలానే ఇక్కడ తినడానికి ఏమేమి దొరుకుతాయి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.